అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. సో ఈ డెంటల్ కాలేజ్ గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? కాలేజ్కి మనకి నీట్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి కదా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, నీట్ ఎగ్జామ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఫీజులు ఎలా ఉంటాయి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఈ కాలేజ్ మనకి 2013లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మనకి ఎవరు ఫౌండర్ అంటే ఫిలాంథ్రఫిస్ట్ డాక్టర్ నీరుకొండ బిఆర్ ప్రసాద్. ఆయన అయితే కాలేజ్కి ఫౌండర్. ఇనిషియల్గా వచ్చేసి బీడీఎస్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశారు. 100 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అఫిలియేటెడ్ టు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకే, మనకి 2018లో అంటే 5 సంవత్సరాల తర్వాత డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా లభించింది. ఓకేనా, మనకి బీడీఎస్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎండిఎస్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనకి 8 స్పెషాలిటీస్లో 19 సీట్లతో ఎండిఎస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో. ఇక ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ కూడా ఉందండి కాలేజ్కి. ఓకేనా, 2026 జూలై 15 వరకు దానికి వ్యాలిడేషన్ అనేది ఉంది. ఓకే, ఇక లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. సంఘివలస భీమునిపట్నం మండలం, విశాఖపట్నం జిల్లాలో అయితే ఉందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది క్యాంపస్. విత్ లైబ్రరీ కూడా ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందామండి. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ కూడా రాయొచ్చు. వాటిలో పాస్ అయితే మనకి అడ్మిషన్కి ఎలిజిబిలిటీ పొందినట్టే, అంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేసినట్టు. ఏం సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, లేదు అంటే బయోటెక్నాలజీ కూడా మనం చాయిస్గా తీసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్లో పాస్ అయితే మనకి ఒక కండిషన్ సాటిస్ఫై అయినట్టు. జనరల్ కేటగిరీ అనుకోండి 50% మార్క్స్ అనేది రావాలి, అంటే దానికంటే తక్కువ రాకూడదు, ఎబవ్ కూడా రావచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే, ఓసీ అంటే జనరల్ కేటగిరీలో కనుక ఉంటే 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలో అయితే 40% వస్తే సరిపోతాయి. ఓకేనా, అందరూ కూడా క్యాస్ట్తో ఎలాంటి సంబంధము లేకుండా మీరందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే చాలామంది నీట్ ఎగ్జామ్ రాయక్కర్లేదు, మేనేజ్మెంట్ కోటాలైనా జాయిన్ అయిపోవచ్చు అంటున్నారు. మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా కూడా నీట్ యూజీ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే మీకు 17 సంవత్సరాలు అనేది కంపల్సరీ నిండి ఉండాలండి. డిసెంబర్ 31, 2025 సంవత్సరానికి, ఈ అకాడమిక్ ఇయర్కి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా.